తమ్ముడిని బాగా చేసిపించినా నువ్వు కూడా బాగా చేసినా అమ్మని బాగా చూసుకోండి ఉంటాను. ఇటువంటి ఫ్యాక్టరీలలో స్టీల్ తయారీ, ముఖ్యంగా స్టీల్ తయారీ చేస్తున్నప్పుడు ఆ మోల్టెన్ లావాలా ఉన్న ఆ యొక్క కరిగిపోయిన ఇనుము లేదా ఖనిజం దాని యొక్క టెంపరేచర్ ఆల్మోస్ట్ 1500 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 1600 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. ఇవాళ విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకుంటున్న స్టీల్ ప్లాంట్లో ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో ఒక లాడిల్ అనే ఒక ఇన్సులేటెడ్ కంటైనర్ అండి, అది ఒక పెద్ద కంటైనర్. దాంట్లో దాదాపు 1500 నుంచి 1600 డిగ్రీ సెంటీగ్రేడ్ మోల్టెన్ స్టీల్ ఉంటుంది. ఈ స్టీల్ ఉత్పత్తి అయిన ఫర్నేసెస్ నుంచి కాస్టింగ్ మిషన్స్లోకి తీసుకెళ్ళడానికి ఈ యొక్క లాడిల్ అనే ఒక వస్తువును వాడతారు. దీన్ని తీసుకెళ్తున్నప్పుడు అంటే దాదాపు 1600 డిగ్రీల సెంటీగ్రేడు వేడి ఉన్న ఆ మోల్టెన్ స్టీల్ ఒక్కసారిగా బద్దలైపోయింది. దాదాపు 8 మంది చనిపోయారండి. ఒక 20 పై చిలుకు గాయపడ్డారు. కానీ అఫీషియల్గా ఒక 10 మంది గాయపడ్డారని చెప్తున్నారు, కానీ 20 మంది దాకా గాయపడ్డారు. అంటే ఒక పెద్ద మిషన్లో స్టీల్ ఒక దాని నుంచి ఇంకో దానికి తీసుకెళ్తున్నప్పుడు అది పేలిపోయి ఆ లిక్విడ్ కాలుతున్న స్టీల్ పడిందండి మనిషి మీద. ఒకసారి ఊహించుకున్నది ఎంతో దారుణమైన విషయం. దీనికి బాధ్యులు ఎవరు? ఈ దుర్ఘటనలకు కారణాలు ఎవరు? ప్యూర్లీ నెగ్లిజియన్స్ అండి. ఇటువంటి యాక్సిడెంట్స్ ఎక్కడ జరిగినా కూడా ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఎవడో ఒకటి చేసిన నెగ్లిజియన్స్ ఇటువంటి దారుణమైన పరిస్థితులను తెచ్చిపెడతాయి. ఇక్కడ అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రైవేటీకరణకు గురి అవబోతుంది. దీన్ని ముక్కలుగా చేసి అమ్మేస్తుంది గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఒక విధానపరమైన ఒక చర్యలు తీసుకుంది. ఎట్లాగైనా దీన్ని అమ్మేస్తారు. ఇది జగమెరిగిన సత్యం. ఏ ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్లో, వెదర్ ఇట్ ఈస్ టీడీపీ ఆర్ వైఎస్ఆర్సీపీ, గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు సెల్ దిస్ ప్రాపర్టీ అట్ ఎనీ కాస్ట్. ఎందుకు? ఈ దేశ ఆర్థిక ఇంజన్ రన్ కావడానికి ఇటువంటి పబ్లిక్ సెక్టర్లో ఉండే ఇండస్ట్రీస్ని అమ్మి పారేయాలి అన్న ఒక విధానాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది. ఇలాంటి విధానాలు నడిపించడానికి, ఇలాంటి విధానాలను జనాల్లోకి తీసుకెళ్ళడానికి 2 దారులు ఉంటాయి. ఎయిదర్ కన్విన్స్ ద పబ్లిక్. ఇఫ్ ద పబ్లిక్ ఈజ్ నాట్ కన్విన్సింగ్, జస్ట్ కన్ఫ్యూజ్ దెమ్. అదే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 13,000 కోట్ల రూపాయల ప్యాకేజ్. ఆ స్టీల్ కంపెనీకి మైన్స్ ఇవ్వరు. అంటే వాళ్ళు రా మెటీరియల్ తెచ్చుకోవడానికి మైన్స్ ఉండవు, క్యాప్టివ్ మైన్స్ ఉండవు. ఆ మైన్స్ నుంచి లేక థర్డ్ పార్టీ నుంచి వాళ్ళు రా మెటీరియల్ కొనుక్కోవాలి. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. పెరిగిపోయిన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కి తగినట్టుగా ఆ స్టీల్ వాల్యూ కూడా మార్కెట్ లో పెరిగిపోతుంది. ప్రైవేట్ వాడు అమ్ముతాడు, జిందాల్ స్టీల్ అనో ఇంకొక స్టీల్ అనో ఎవడో ఒకటి స్టీల్ అమ్ముతా ఉంటాడు. ఆ స్టీల్ తక్కువ ధరలో మార్కెట్ లో అవైలబుల్ ఉంటుంది. మనలాంటి వాళ్ళు కూడా ₹1 మిగిలించుకోవాలి కాబట్టి ఆ స్టీలే కొంటాం మనం. మన ఆంధ్రుల హక్కుగా ఏర్పడిన స్టీల్ మాత్రం కొనకపోవడానికి కారణం ఏంటంటే దానికి మైన్స్ ఇవ్వరండి, రా మెటీరియల్ ఉండదు ఆ యొక్క స్టీల్ ప్లాంట్. దీనికి కారణంగా చూపించి ఇదిగో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాసెస్లో ఉంది. సో ఇది 3 ఏళ్ల నుంచో 5 ఏళ్ల నుంచో లాసుల్లో ఉంది. దీన్ని మనం తీసేయాలి, దీన్ని మనం అమ్మేయాలి, కన్ఫ్యూజ్ చేసేద్దాం పబ్లిక్ని. 15,000 మంది ఎంప్లాయీస్ ఉండాల్సిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఇవాళ 9,300 మంది ఉన్నారంట. అంటే దాదాపు 6,000 మంది ఎంప్లాయీస్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, ఒక పెద్ద కొన్ని వందల డిగ్రీల వేడితో పనిచేస్తున్న ఒక స్టీల్ ప్లాంట్ సరైన మ్యాన్ పవర్తో రన్ అవుతున్నప్పుడే దాని యొక్క సేఫ్టీ మెజర్స్ కానీ, సేఫ్టీ చెక్స్ కానీ జనాలకు చాలా పకడ్బందీగా అనుకూలంగా జరుగుతాయి. యాక్సిడెంట్స్ గత 30 సంవత్సరాల నుంచి జరగని ఇటువంటి సంఘటనలు ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి? బికాస్ సఫిషియంట్ మ్యాన్ పవర్ లేదు. దాన్ని ఎలాగైనా అమ్మాలన్న కేంద్ర ప్రభుత్వ తాపత్రయం, కేంద్ర ప్రభుత్వానికి ఊడిగం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఉత్సాహం, ఉత్సుకత, దీనివల్ల మ్యాన్ పవర్ కట్ అయిపోయింది. కానీ విశాఖపట్నంలో ఆ స్టీల్ ప్లాంట్లో ఆ ఎంప్లాయీస్ ఏదో ఒక ఎమోషన్, మేము చెయ్యాలి పని, మేము పని బాగా చేస్తేనే కదా మా కంపెనీ లాభాల్లోకి వస్తుంది. కంపెనీ లాభాల్లోకి వస్తే ఈ కంపెనీని ఎవరు అమ్మరు, కేంద్రాన్ని మనం కన్విన్స్ చేయొచ్చు. అరే బాబు, నువ్వు చేస్తుంది రామాయణంలో ఒక ఉడత చేసిన ఇసుక సహాయం, కానీ అక్కడ రావణుడిని లంకను ఉడత ఏం చేయగలుగుతుంది? అదే జరిగింది ఇవాళ. ఈ ప్రమాదం జరగడానికి అతి ముఖ్యమైన కారణం నెగ్లిజెన్స్ which came out of the central government decision to close off that property. ఆ 13,000 కోట్ల రూపాయలు కూడా ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఉన్న అప్పులు తీర్చేసి రేపొద్దున వచ్చిన ప్రైవేట్ ప్లేయర్ కి ఆ స్టీల్ ప్లాంట్ ని అప్పజెప్పడానికి ఇచ్చిన ప్యాకేజ్. ఈ దేశం మొత్తం ఒక కార్పొరేట్ వ్యవస్థల చేతుల్లోకి వెళ్ళిపోతున్న ఈ తరుణంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఈరోజు దారుణం అనేది మన కళ్లకు కట్టిన ప్రభుత్వపు దారుణమైన చర్యల వల్ల ఉద్భవించిన సంఘటన. ఈ స్క్రీన్ మీద ఈ వీడియో చూడండి. తమ్ముడిని బాగా చేసిపించినా నువ్వు కూడా బాగా చేసినా అమ్మని బాగా చూసుకోండి ఉంటాను. ఈ వీడియో చూస్తే కడుపులో ఎవరికైనా రగిలిపోతుంది. మీరు చూస్తున్న ఈ వ్యక్తి 1600 డిగ్రీల మంటలను హ్యాండిల్ చేసిన
చావు బతుకుల మధ్యన కొట్టుకుంటున్న ఈ వ్యక్తి చచ్చిపోయేటప్పుడు కూడా ఒక మధ్యతరగతి వాడు, ఒక కామన్ మ్యాన్ థింక్ చేసేది నా కొడుకు చదవాలి, నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. ఒక మధ్యతరగతి వాడికి అంతకన్నా పెద్ద కోరికలు ఉండవండి. వాడు అంత దారుణమైన బర్న్స్ హ్యాండిల్ చేస్తూ కూడా, అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా కూడా నా భార్య పిల్లని చూసుకోండి అయ్యా, ఇటువంటి విషయాలు చూసినా కూడా ఏ ప్రభుత్వాలకు కూడా మనసు కరగదు అని చెప్పడానికి ఇవాళ నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నాకు బాగా గుర్తు, విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకూడదని చెప్పి అక్కడ విశాఖ ఉక్కు కార్మికులు ధర్నాలు చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక రోజు పోయి మీకు నేను తోడుగా ఉంటాను అని ఒక మాట ఇచ్చాడు. సడన్ గా కొన్ని రోజుల తర్వాత ఆయన అక్కడికి వెళ్ళి నేను ఎలాగైనా కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ ప్రయత్నం చేస్తానని మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ బాధపడతా ఉన్నారు, మనల్ని ఎందుకు కొంతమంది మనల్ని జనాలు ఇట్లా మాట్లాడుతున్నారు, నన్ను ఎందుకు తిడుతున్నారంటే నీ కాంప్రమైజింగ్ నేచర్. ఇప్పుడు ఒక 8 మంది చనిపోయారు, వాళ్ళే మామూలుగా చనిపోలేదు, వాళ్ళు ఏదో బస్ యాక్సిడెంట్లోనో, వాళ్ళు ఏదో డ్రైవర్ తప్పిదం వల్ల చనిపోలేదు. ఇది ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల జరిగిన ఒక నెగ్లిజెన్స్ వల్ల జరిగిన చావులు ఇవి. ఇటువంటి చావుల్లో పాలకుల వైఖరి ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, బేసిక్ సెన్స్ కూడా లేని జంతువుల్లా మాట్లాడుతున్నారు మన పాలకులు. ఎగ్జాంపుల్, నారా లోకేష్ గారు, మీ వీడియోలు ప్రజలు చూస్తున్నారు అంటే మీరు రాజకీయాల్లోకి రావడానికి కానీ వచ్చిన తర్వాత కానీ మీకు ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. మీ నాన్నగారు బాగా రాజకీయాల్లో ఆరితేరిపోయి ఉన్నారు కాబట్టి మీ నాన్నగారి దగ్గర నుంచి మీరు ఎంత నేర్చుకున్నా కూడా మీకు ఒక టీమ్ ఆఫ్ పాలసీ మేకర్స్ ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. సార్, మనం సమాజంలో ఉన్నప్పుడు సాధారణమైన మధ్యతరగతి వాళ్ళు ఇలా ఉంటారు, మధ్యతరగతి ప్రజల జీవితాలు ఇలా ఉంటాయి. మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను నేను ఇదంతా. మధ్యతరగతి వాడు గుడిసెలో ఉంటాడని తెలుసు, కానీ గుడిసెలో జీవితం ఎలా ఉంటుందో మీకు తెలియదు. ఒక పేద కార్మికుడు రోజు కాకి బట్టలు వేసుకొని ప్లాంట్కి వెళ్ళి మనకి ఎన్నికొచ్చిన తర్వాత సర్ది కట్టుకొని తినేసి మళ్ళీ ఇంటికి వచ్చి దాంట్లో మిగిలిన దాంతో సంతోషంగా ఉండే జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళు రాత్రి బాధలు ఎలా పడతారు, ఎండ ఉన్నప్పుడు ఆ ఒంటి వేడి ఎలా ఉంటుందో ఏసీలో ఉండే మీకు తెలియకపోవచ్చు, ఏసీలో ఉండే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఒక కార్మికుడి కష్టం ఎలా ఉందో తెలియకపోయినా కూడా ఒక పాలసీ మేకర్ సమాజంలో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అని చెప్పి మీకు నేర్పించుంటారు. నేను ఈ విషయం పవన్ కళ్యాణ్కి ఎందుకు చెప్పనంటే, పవన్ కళ్యాణ్ కానిస్టేబుల్ కొడుకు కాబట్టి చిన్నప్పుడు ఏం లగ్జరీ లైఫ్ లీడ్ చేయలేదు కాబట్టి పవన్ కళ్యాణ్కి ఈ విషయాలు తెలుసు అన్న విషయంతో నేను నారా లోకేష్ గారిని మెన్షన్ చేస్తాను. సార్, మీరు నందమూరి తారక రామారావు గారి మనవడు అవడం మూలాన, చంద్రబాబు నాయుడు గారి కొడుకు అవడం మూలాన మీకు పేదరికపు బాధలు, దాని యొక్క కష్టాలు తెలియకపోవచ్చు. కానీ మీరు అవి తెలుసుకోలేకపోయినా పర్వాలేదు, కానీ వాటి గురించి అసహనంతో అసంబద్ధమైన మాటలు మాట్లాడడం అనేది అది మీ రాజకీయానికి కరెక్ట్ కాదు, మీ రాజకీయ ప్రస్థానానికి కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజకీయ ప్రస్థానం గురించి పక్కన పెట్టండి, ఎందుకంటే ప్రజలు ఎంత చేసినా కూడా రేపు మర్చిపోతారు. వాళ్ళకి మరుపు ఉందన్న విషయం మీకు తెలుసు కాబట్టి అది ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నారు. కానీ అంత ఇన్హ్యూమన్గా మీరు మాట్లాడడం, నేను మీ వీడియో చూస్తున్న మీకు చెప్తాను ఎందుకు నారా లోకేష్ గారి మీద మాట్లాడుతున్నారు అంటే, ఆయన ఒక మాట అన్నాడండి. ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క కార్మిక సంఘపు నాయకులు నారా లోకేష్ గారిని నిలదీశారు. ఇలా జరగడానికి గల కారణాన్ని విశ్లేషిస్తూ మీరు ఎలాగైనా ఆ కుటుంబాలకు ₹1 నష్టపరిహారం చెల్లించండి. ఎందుకంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఇస్పాత్ నిగమ్ అనే ఒక వ్యవస్థ కింద ఉంటుంది, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి వస్తాయి. అన్ని బెనిఫిట్స్తో పాటు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది 25 lakhs ఎక్స్గ్రేషియా. ఈ కార్మిక సంఘపు నాయకులు నారా లోకేష్ గారిని ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించండి అని అక్కడ నిలదీశారు. ఫస్ట్ పల్లా శ్రీనివాసరావు గారిని, తర్వాత నారా లోకేష్ని, అక్కడున్న హోంమంత్రి నిలదీస్తే నారా లోకేష్ హీ లాస్ట్ హిస్ కూల్. ఎంత అసహనం వ్యక్తం చేశాడు. ఎలా వ్యక్తం చేస్తారు సార్? చనిపోయిన వాళ్ళ పిల్లలతో నేను మాట్లాడాను, వాళ్ళతో నేను మాట్లాడతాను, మీతో నేను ఎందుకు మాట్లాడాలి అంటే, వాళ్ళందరూ కార్మికులు కుటుంబ వ్యవస్థలా బ్రతికిన వాళ్ళు, వాళ్ళకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు కార్మికులకు ఒక కష్టాలు వస్తే చెప్పుకోవడానికి వాళ్ళకు ఒక వ్యవస్థ ఉంది. ఆ చనిపోయిన వాళ్ళ తరఫున మాట్లాడడానికి ప్రతిపక్షాలకు హక్కు లేదు, కార్మిక సంఘాలకు హక్కు లేదు, ప్రజా సంఘాలకు హక్కు లేదు, ఎవరికి హక్కు లేదు. ప్రభుత్వంగా మేము వాళ్ళకి అన్యాయం చేసినా మీరు చూస్తూ ఊరుకోవాలి అని మాట్లాడే ధైర్యం చేస్తున్నారు. చూసారా నారా లోకేష్ గారు? దిస్ ఈస్ నాట్ ఫెయిర్, దిస్ ఈస్ క్వైట్ ఇన్హ్యూమన్, దిస్ ఈస్ ద డేంజరస్ ట్రెండ్ విచ్ యు ఆర్ టేకింగ్ అప్ ఇంటు ద సొసైటీ. పొలిటీషియన్స్ అనేవాళ్ళు రాజులు కారు. నిన్న నాగబాబు అనేవాడు మా తమ్ముడు లీడర్, అతను ఏం చెప్తే రైట్, అతన్ని ప్రశ్నించే హక్కు లేదు అన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ ఒక మాట చెప్పాడు, మీరేమి నెత్తి మీద కిరీటాలు పెట్టుకున్న రాజులు కాదు, మిమ్మల్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందని. ప్రజలను, ప్రజా సంఘాలను, కార్మిక సంఘాలను, ప్రతిపక్షాలను తొక్కేసి ఏం సాధిద్దామని మీరు అనుకుంటున్నారు? ఊరికేనే ₹1 అడుగుతాయి, ₹1 ఎక్కడి నుంచి వస్తాయని మాట్లాడుతున్నారు. అసలు డబ్బు అని ఒక టాపిక్ వచ్చేసరికి ఎందుకు నారా లోకేష్ గారు మీరు అంత ఇన్హ్యూమన్ గా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు మీలో ఒక ఎంపతి అనేది కరువైపోయింది? సమాజానికి బేసిక్ సమాధానం చెప్పే ఓపిక కూడా మీకు లేదా? మీ చేతి మీద
ఒక గ్లాస్ వేడి నీళ్లు పడితే కూడా మీరు తట్టుకోలేరే. అక్కడ ప్రాణాలు పోయాయి 8 మందివి. ఆ ప్రాణాలు పోయిన వాళ్ళని అడ్డం పెట్టుకొని కార్మిక సంఘాలు డబ్బులు అడగట్లేదు కదా. ఆ ప్రాణాలు పోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించండి, ఇప్పుడే ప్రకటించండి. ఎందుకంటే ఈ రోజే ప్రకటిస్తేనే అది రేపటికి రాదు, ఎప్పుడో ప్రకటిస్తే వాళ్ళకి రాదు. వాళ్ళ జీవితాలు భద్రంగా ఉండాలి. కనీసం మా జీవితాలు ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో భద్రంగా లేవు, కనీసం చచ్చిపోయి వాళ్ళ త్యాగాలన్న భద్రంగా ఉంటాయనేది ఒక కోరిక వాళ్ళకు, కార్మిక సంఘాలు. వాళ్లకు కూడా రాజకీయాలను ఆపాదించి మీరు పార్టీలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు అని మాట్లాడింది ఒక వింత మనిషి పవన్ కళ్యాణ్. నేను ఏం తడబడకుండా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ ఒక వింత మనిషి అండి. హీ స్పీక్స్ సో ఇల్లాజికల్లీ. ఒక నటుడిని, సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాడిని రాజకీయాలు అందలం ఎక్కించినందుకు ప్రజల మన చెప్పులతో మనం కొట్టుకోవాలి. రెండోది, అతన్ని ఏమనలేక, ఎందుకంటే ఏమన్నంటే పోలీస్ కేసులు పెడతారు, ఏమన్నా ప్రశ్నిస్తే జైల్లోకి పోవాలి, చేయని తప్పుకు జైలుకు పోవాలని ఎవడు అనుకోడు. కాబట్టి ప్రజలు నోరు మూసుకొని వాళ్ళ జీవితాలను వాళ్ళు జీవిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, నేను ఒక మాట అడుగుతాను. ఒక 8 మంది చనిపోయి అక్కడ పడుకొని ఉన్నారు, వాళ్ళ శవాలు అక్కడ ఉన్నాయి. ఒక 15 మంది గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు. మీకు న్యాయమా ఆ టైంలో రాజకీయాలు మాట్లాడడానికి? కార్మిక సంఘాల నాయకుల్ని మీరు వైసీపీకి అనుకూలంగా ఉన్నారని మీరు మెన్షన్ చేయడం ధర్మమా? మీకు ఎంపతి లేదా? ఎవరింట్లో ఎవరైనా చనిపోతే అక్కడికి పోయి కనీసం వేరే విషయాలు మాట్లాడడానికి కూడా చాలా మంది సిగ్గుపడతారే. చచ్చిపోయిన శవాలను ముందు పెట్టుకొని రాజకీయాలు చేయడం చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకున్నారా? మీరు అనుకోవచ్చు, ఏ శవం దగ్గర చంద్రబాబు రాజకీయం చేశారంటే, రీసెంట్ గా కేసీఆర్ ఇద్దరు చెప్పారు. హరికృష్ణ శవాన్ని పెట్టుకొని పొత్తుల కోసం రాజకీయాలు మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. అంటే ఇలా మాట్లాడటం రాజకీయంగా మీరు చూస్తున్నారా? మీరు రాజకీయ నాయకులుగా పక్కన పెట్టినా మీరు వేసుకునే బట్టల ద్వారా మీరు మనిషి అన్న విషయం మీరు గుర్తించాలి కదా. మనిషి అనేవాడు శవం దగ్గర ఉన్నప్పుడు కనీస బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఏంటంటే రాజకీయాలు మాట్లాడదు. మీరు ఏం మాట్లాడి ఉండాలి? లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా ఏం మాట్లాడి ఉండాలి? అసలు ఆ ప్లాంట్ లో బ్లాస్ట్ ఎట్లా జరిగింది, దానికి తీసుకుంటున్న సెక్యూరిటీ చెకప్స్ ఎవరు తీసుకోవట్లేదు, ఏ లెవెల్లో ఇక్కడ సెక్యూరిటీ ల్యాబ్సెస్ జరుగుతున్నాయి, మ్యాన్ పవర్ ఎందుకు తగ్గిపోయింది, క్యాప్టివ్ మైన్స్ ఎందుకు ఇస్తే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ పైకి లేస్తుందా లేదా? సెంట్రల్ గవర్నమెంట్ కు స్టీల్ ప్లాంట్ గురించి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత మీకుంది, క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే మీకు శక్తి మీకుంది, బికాస్ యు ఆర్ రన్నింగ్ ద గవర్నమెంట్ అట్ ద సెంట్రల్ లెవెల్. బట్ అన్ఫార్చునేట్లీ Pavan Kalyan and Nara Lokesh are sitting like a silent spectators, and Chandrababu Naidu garu is just enjoying his political platform, and now you are criticizing the labor unions for the issue happened. Pavan Kalyan Lokesh ఏం చెప్పారో తెలుసా అండి? ఈ యుద్ధం ఈ యొక్క బ్లాస్ట్ జరగడానికి, ఈ సెక్యూరిటీ ల్యాబ్సెస్ జరగడానికి కారణం లేబర్ యూనియన్ అంట. అంటే అక్కడ ఉండే ఆ కార్మికుల యూనియన్ అంట. వాళ్లే పట్టించుకోలేదన్న, దానివల్ల బ్లాస్ట్ జరిగింది. గత 3-4 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా బ్లాస్ట్ జరుగుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి, మమ్మల్ని రక్షించండి అంటూ కార్మికులు పదే మెన్షన్ చేస్తున్నా కూడా ఎందుకు జరుగుతాయండి? కరెక్ట్ గా 3-4 సంవత్సరాల నుంచి. బికాస్ అంతంత పెద్ద సెక్యూరిటీ చెక్స్ కానీ టెక్నికల్ చెక్స్ కానీ చేయడానికి మ్యాన్ పవర్ లేదు, వెళ్ళిపోతున్నారు, శాలరీలు ఇవ్వడం లేదు, భరోసా లేదు భవిష్యత్తు పట్ల. సో పీపుల్ ఆర్ లీవింగ్. ఇంజనీర్స్ వెళ్ళిపోతున్నారు, టెక్నీషియన్స్ వెళ్ళిపోతున్నారు, ఐటీఏ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వెళ్ళిపోతున్నారు. 6,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తొలగించారు. ఇవన్నీ జరిగిన తర్వాత ప్రమాదాలు జరగక ఏం జరుగుతాయి అంటే, ప్రమాదాలు జరగని, ఇలా ప్రమాదాలు జరిగితే భయపడి మెల్లగా ఇంకా కొంతమంది వెళ్ళిపోతారు, అప్పుడు ఈ ప్లాంట్ని అమ్మేయటం ఈజీగా ఉంటుందన్న ఒక క్యాపిటలిస్టిక్ టెండెన్సీ ఇదంతా. మీలో చాలా మంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ రీసెంట్ గా చూశారు. ఇప్పుడు చూడండి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ. ఆయన గత ఒక 50 వీడియోలు తీయండి. హీ వాజ్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఆయన వైజాగ్ వెళ్లారు, ఆ స్టీల్ ప్లాంట్ కి సాలిడారిటీ తెలిపారు, అక్కడున్న కార్మికులకు భరోసా తెలిపారు. ఇట్ ఈస్ నాట్ సిపిఐ, ఇట్ ఈస్ నాట్ సిపిఎం థింగ్ టు సపోర్ట్ స్టీల్ ప్లాంట్. ఇట్ ఈస్ అవర్ ఇండియన్ థింగ్, ఇట్ ఈస్ అవర్ ఆంధ్ర థింగ్ టు సపోర్ట్ ది స్టీల్ ప్లాంట్. బీ లైక్ హ్యూమన్ బీయింగ్స్, డోంట్ బీ లైక్ యానిమల్స్. మీరు తప్పుడు మాటలు మాట్లాడారు. శవాలకు గౌరవం ఇవ్వండి, పోతున్న ప్రాణాలకు గౌరవం ఇవ్వండి, మర్యాద ఇవ్వండి. ఒక రోబోట్ లా నిలబడి నేను ఇది ఇస్తున్నాను, ఇస్పాట్ వాడు ఇది ఇస్తున్నాడు, అది ఇస్తున్నాడు అని చదివి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు. మన కుటుంబంలో జరిగినప్పుడు ఒకలాగా, మన వాళ్ళకు జరిగినప్పుడు ఒకలాగా, సమాజానికి జరిగినప్పుడు ఒకలాగా స్పందించే రాజకీయ గుణం మీలో నిండిపోవడం అనేది నేను జీర్ణించుకోలేకపోతున్నాను పవన్ కళ్యాణ్ గారు. అండ్ యూ behaving like a part of TDP and you are becoming so inhuman against the people. This is also I am not able to digest. ఇది ఒకసారి అర్థం చేసుకోవాలి మీరు.